కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ కూటమి సర్కార్కి గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల మీద లేదు. 2 వారాలు దాటినప్పటికీ ఆ బోటు బాధిత కుటుంబాలకి నేనున్నానని భరోసా ఇవ్వలేకపోయారు. 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారే, ఆ 10 లక్షలు కూడా మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన సొమ్ము అది, లేకపోతే మీ జోబిలను తీసి ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా సరే మత్స్యకారుడు చనిపోతే ఆ మత్స్యకారుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఒక జీవో ఉంది. అప్పుడు ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చినట్టు? మీ 5 మంత్రులు సింగపూర్ వెళ్లి విలాసాలకి 96 లక్షలు ఖర్చు చేశారే, ఈ 6 బతుకులు కూడా 96 లక్షలు విలువ చేయవా? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? రాష్ట్రంలో ఏం జరిగినా కనిపించేది స్పందించేది జగన్ ఒక్కడే. ఆయన పార్టీ తరపు నుంచి గల్లంతైనటువంటి 6 కుటుంబాలకి 7 లక్షల రూపాయలు ఒక్కొక్కడికి. పార్టీ తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం అంతా కూడా చేస్తామమ్మా. బ్రతికి ఉన్నటువంటి చిన్న కూడా 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆయన అధికారంలోకి వస్తే 50 లక్షల రూపాయలు ఇస్తానని, బోటును కూడా మీ బతుకు తెరువు కోసం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే ఒకరు కాళ్ళ మీద పడిపోయారు, ఇంకొక ఆవిడ రెక్కాడితే గానీ మాకు పూట గడవని స్థితిలో ఉన్నామని చెప్పి బాధపడ్డారు. మరో మత్స్యకారుడైతే జగన్ వచ్చాడు, మా బతుకులు మారుతాయని ఆస్తో ఎదురు చూశాడు. ఈ 10 లక్షలు ఏం సరిపోతుంది? జగనన్న వచ్చారంటే మా జీవితాల్లో వెలుగులు వచ్చాయనే ఆస్తి అందరున్నారు. మాకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడాల్సిన మన హోంమంత్రి అనిత గారు ఇదే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినవారు. ఆవిడ ఏం చేశారో తెలుసా? జూమ్ కాల్స్ లో పరామర్శించారు. చంద్రబాబు గారు ఏమొచ్చి విదేశీ యాత్రలో ఉన్నారు, మన చంద్రబాబు గారు ఏమొచ్చి ముంబైలో ఉన్నారు. అంటే సామాన్య ప్రజలు కష్టాలు వీళ్ళకి అవసరం లేదా? ఓట్లే కావాలా వీళ్ళకి? వాయిస్